అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా వినాయకుని దగ్గరికి అయితే వచ్చేసినాం. దాదాపు 75 అడుగుల పైన అయితే మనకు మండపంకి సంబంధించిన వర్క్ అయితే ఇక్కడ జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది, వాళ్ళు ఎట్లా వర్క్ చేస్తున్నారు అని ప్రతి ఒక్కటి ఇక్కడ అప్డేట్స్ ఏమున్నాయి అనేసి డీటెయిల్ టు డీటెయిల్ అప్డేట్ మాట్లాడుకోవడం అయితే జరిగింది. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంత పైన అసలు వచ్చి నేను బిల్డింగ్ పైన ఉన్నాను అన్నమాట, కొనాకు కూడా వెళ్ళలేను. సో ఈ బిల్డింగ్ పైన ఉంటేనే ఇంత హైట్లో నాకైతే భయం అవుతుంది. అలాంటిది వాళ్ళు అంత హైట్లో, అది కట్టెల పైన నిలబడేసి అంత హైట్లో వర్క్ చేస్తున్నారంటే అసలు వాళ్ళ ధైర్యానికి, వాళ్ళ వర్క్ని అయితే మెచ్చుకోవాలన్నమాట. అసలు అయితే చూడడానికే భయం అవుతుంది. అలాంటిది వాళ్ళు అంత హైట్లో మళ్ళీ మీ నుంచి బరువు అయిన కట్టెలు మోసుకొని వెళ్ళి అక్కడ వరకు కొడుతున్నారన్నమాట. అసలు వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలి, నాకైతే అదే అనిపిస్తుంది మెయిన్. ఇంకోటి ఇక్కడ నుండి చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకుంటే చూడండి సెక్రటేరియట్, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం అనమాట. అక్కడ ప్రసాద్ ఐమాక్స్ అండ్ ట్యాంక్ బండ్ అటు సైడ్ ఉంటాయి అన్నమాట. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి. అండ్ కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అబ్బా. మార్నింగ్ ఈవినింగ్ ప్రతిదీ అప్డేట్ ఇస్తూనే ఉన్నాను. సో మీరు కొంచెం లైక్ చేసి చూస్తే కొంతమందికి రీచ్ అయ్యి కొంచెం ఎక్కువ వ్యూస్ వస్తే నాకు కూడా ఇలాంటి వీడియోలు తీయాలనిపిస్తుంటుంది అనమాట. సో ఇంకోటి, పైకి వచ్చే ముందు కమిటీ మెంబర్స్ని అడిగి రండి, పర్మిషన్ తీసుకొని రండి. ఎవరంటే వాళ్ళు పైకి రాకండి. మన అయినా ఏం చేసినా వాళ్ళకి ప్రాబ్లం అయితే మేము అడిగి వస్తాం. ఇంకోటి, సేఫ్టీ మేము చూసుకొని వెళ్తాం అనమాట. అక్కడ కొనాదాకా కూడా వెళ్ళాం, మేము లోపల ఉండి సేఫ్టీగా చూసుకొని వెళ్తాం. మ్యాక్స్ అసలు పైకి రాము, అసలు ఏదో మీకు అప్డేట్ ఇవ్వడానికి వస్తున్నాం అనమాట. సో భక్తులైనా సరే, ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అయినా సరే చూసుకొని ఉండండి. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అందరికీ జై శ్రీ గణేష్. అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా వినాయకుని దగ్గరికి అయితే వచ్చేసినాం. 12 జూలై 2024కి సంబంధించి మార్నింగ్ అప్డేట్స్ అయితే చాలానే ఉన్నాయి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ అప్డేట్స్ కూడా మనం టకా మాట్లాడేసుకుందాం, ఇంకా పైకి కూడా పోయి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఏదైతే కాల్ ఉందో ఆ కాల్కి సంబంధించి అయితే ఇక్కడ వెల్డింగ్ పనులు ఇంకా జరుగుతున్నాయి అన్నమాట. అంటే నార్మల్గా రింగ్స్ పెట్టేసి వెల్డింగ్ చేసిరు అంతే. అండ్ మధ్యలో ఇంకోటి ఇక్కడ ఈ లైన్స్ కనిపిస్తున్నాయి. ఈ లైన్స్ అనేది నిన్న మొన్న పెట్టలేదు. సో ఈరోజు నిన్న నైట్ నుంచి అయితే పెట్టి వెల్డింగ్ మొత్తం కంప్లీట్గా చేస్తున్నారు. అంటే ఎక్కడ గ్యాప్ లేకుండా మళ్ళీ దీని మీద నుంచి జాలి వస్తుంది కదా, ఆ జాలి కోసం అయితే వెల్డింగ్ పనులు అయితే చేస్తున్నారు అనమాట. ఇది మొత్తం చేసిన తర్వాత నెక్స్ట్ జాలి వస్తుంది, జాలి మీద నుంచి మట్టి పెట్టేస్తారు. అండ్ ఇక్కడ చూసుకుంటే రైట్ సైడ్ ఉన్న మండపంలో అయితే మనకి ఇక్కడ గోవా కట్ వేసేసారు అనమాట. పైన వెనకాల ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో ఆ బ్యాక్గ్రౌండ్కి వర్క్ చేయడం కోసం అయితే గోవా కట్ వేసి ఇక్కడ తడకలు కూడా వేసేసి పైకి ఎక్కి వర్క్ చేయడానికి అయితే. అండ్ ఇక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మెయిన్ మండపం, మన ఖైరతాబాద్ మహావినాయకుని మెయిన్ మండపం పైన చూసుకుంటే మనకి ఇక్కడ కాల్ పెట్టారు కదా, ఈ కాల్ అనేది కింది దింపి సేమ్ దీని విధంగానే మళ్ళీ వెల్డింగ్ పనులు అనేవి చేస్తారు. అండ్ ఇక్కడ చూసుకుంటే చెయ్యి ఒకటి ఉంది. అండ్ పైన చూసుకుంటే మనకు కొంచెం బేస్ పైన ఏదైతే మెయిన్ పోల్ ఉందో ఆ పోల్కి మధ్యలో మనకి నేను చెప్పాను కదా నిన్న, ఇక్కడ ఒక లైన్ కట్టేసి ఎక్స్ట్రా ఏదైతే రాడ్స్ అయితే మనకు వెల్డింగ్ చేస్తున్నారు అనేసి అయితే ఇక్కడ ఈ సైడ్ అయితే మొత్తం అయిపోయింది. అంటే రైట్ సైడ్లో ఉన్న మొత్తం రాడ్స్ అనేవి ఫినిష్ చేసుకుంటూ వచ్చారు అనమాట. ఇక్కడ లెవెల్గా పెట్టుకుంటూ వెల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకు రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఇప్పుడు వెల్డింగ్ చేస్తున్నారు అనమాట. కనిపిస్తుందా? ఇట్లా ఇక్కడ లైన్ కట్టారు, ఈ లైన్కి సమానంగా వెల్డింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ ఇంకా కొంచెం పైకి వెళ్తే మనకి ఇక్కడ ఎవరైతే మన కార్పెంటర్స్ ఉన్నారో వాళ్ళు పైన ఇంకా షెడ్ కోసం అయితే కట్టెలు పెడుతున్నారు. అండ్ ఇంకోటి మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇది చాలా రిస్క్తో కూడుకున్న పని, అదేవిధంగా చాలా కష్టంతో కూడుకున్న పని అంట. ఇది చాలా బరువు ఉంటుందంట. ఈ బరువైంది అక్కడి నుండి ఇక్కడికి తీసుకురావడానికి మినిమం చాలా టైం పడుతుంది. అండ్ ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా అన్ని సేఫ్టీలు చూసుకొని మెల్లగా తీసుకొని వస్తున్నారంట. ఇది చూసిరు కదా, ఇది కూడా ఇక్కడ వరకు తీసుకురావడానికి చాలా టైం పట్టింది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఒక ముగ్గురు, అక్కడ ఒక ముగ్గురు మెల్లగా జరుపుకుంటూ స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటూ వస్తారన్నమాట. సో కొంచెం టైం పడుతుంది. ఇంకోటి ఏంటంటే అంత హైట్లో ఉంది, చాలా దాదాపు 5 ఫ్లోర్ల కంటే ఎక్కువ హైట్, దాదాపు 75 అడుగుల హైట్ ఉంది. మండపం ఈసారి చాలా పెద్దగా కడుతున్నారు. ఇక అంత పెద్దగా ఉందంటే అంత హైట్లో ఉండాలంటే చాలా బందోబస్తుగా ఉండాలి, చాలా గట్టిగా ఉండాలి అనేసి అయితే ప్రతి ఒక్కటి క్లిష్టంగా ఇంకా చాలా నెమ్మదిగా మంచిగా చేస్తున్నారు అన్నమాట. సో ఒక్కసారి మనం పైకి వెళ్ళి కూడా వర్క్స్ ఎలా జరుగుతున్నాయో ఏందని వచ్చేసి చూద్దాం. అండ్ ఇక్కడ ఒక్కసారి చూసుకొని వెళ్దాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మండపంలో అయితే మనకు చేతులు అయితే ఆల్మోస్ట్ అయితే చాలానే చేసారు. ఇక్కడ చూడండి, నిన్న అయితే చేతులకు సంబంధించిన ఏం లేకుండే. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 4 చేతులు అయితే రెడీ చేసి పెట్టారు, అవి కనిపిస్తున్నాయి కదా. ఇక్కడైతే 4 చేతులు రెడీ చేసి పెట్టారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 2 చేతులు చేసి పెట్టారు. అండ్ ఇక్కడ మనకు ఈ చెయ్యి అనేది మనకు అక్కడ ఆ ప్లేస్లో ఉండి ఇక్కడ తీసుకొని వచ్చి మళ్ళీ వెల్డింగ్ పనులు అనేది స్టార్ట్ చేసారు అనమాట. అంటే ఓన్లీ రింగ్స్ మాత్రమే పెట్టారు, మళ్ళీ రింగ్స్ మీద నుంచి మనకి ఇక్కడ ఇవి పెట్టేసి మళ్ళీ వెల్డింగ్ పనులు అనేది స్టార్ట్ చేసారు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకో 3 చేతులు అయితే ఇక్కడ పెట్టేసారు. సో ఈ మండపంలో అండ్ అదేవిధంగా కింద చూసుకుంటే వర్క్కి సంబంధించి మెయిన్ అప్డేట్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. పైకి వెళ్ళి కూడా వర్క్స్ ఏం జరుగుతున్నాయో చూద్దాం. అండ్ ఇక్కడ ఏదైతే ఈ లైన్ ఉందో ఇది బెండింగ్ వైర్ లాంటిది, అంటే బెండింగ్ వైర్ లాంటిది కట్టిరన్నమాట. ఇక్కడ
కట్టేసి దీనికి ఏదైతే పోల్ ఉందో పోల్ వెనకాల బ్యాక్గ్రౌండ్గా ఏదైతే ఇంకో పోల్ ఉందో ఆ పోల్ నుంచి తీసుకొని ఇక్కడ సమానంగా ఈ వైర్కి అక్కడ సమానంగా చేస్తున్నారు. ఇక్కడ చూసుకునే నాగబాబు అన్న ఈ పోల్కి సంబంధించి సైజులు తీసి అవి కట్ చేసి చిన్న రాడ్స్ కట్ చేసి ఈ తార్కి కట్టి పైకి అనేది ఇస్తున్నాడు అనమాట. ఇట్లా తార్కి కట్టి వీళ్ళు పైకి లాక్కుంటారు. ఇక్కడ కనిపిస్తుంది కదా. అండ్ బ్యాక్ సైడ్ నుంచి కూడా చూసుకుంటే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఒక్కసారి పైకి వెళ్ళి కూడా మనకు అప్డేట్స్ ఏమున్నాయి అనేసి చూసేద్దాం. ఇక్కడ నుండి అంటే పైనుంచి చూసుకుంటే మనకి ఏదైతే సైజ్ తీసుకొని అంటే కరెక్ట్ లైన్కి ఏ విధంగా అయితే వెల్డింగ్ చేస్తున్నాను అని చెప్పాము కదా కింద. సో అది ఎట్లా చేస్తున్నారో చూపిస్తాను చూడండి. ఇట్లా ఎగ్జాక్ట్ ఇక్కడ కొలత తీసుకొని కరెక్ట్ ఉందా లేదా అనే లెవెల్ చూసుకొని ఈ వైర్కి స్ట్రేట్గా సమానంగా వెల్డింగ్ అనేది చేస్తున్నారు అన్నమాట. కనిపిస్తున్నారు కదా ఇట్లా కూర్చున్నారు చూడండి. ముగ్గురు అయితే వెల్డర్స్ ఉన్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు గణేశుడు 365 days మనకైతే దర్శనం ఇస్తూనే ఉంటాడు. అండ్ ఇక్కడ నుండి చూసుకుంటే మనకు కింద చూడండి ఎంత హైట్లో ఉన్నాం అనేది మనకు అర్థమవుతుంది. అనిపిస్తుంది కదా ఎంత హైట్లో వీళ్ళైతే వెల్డింగ్ అనేది చేస్తున్నారు. మొత్తం పైకి అయితే వచ్చేసినాం. షెడ్డుకి ఇవి అయితే వాడతారని చెప్పాము కదా, కట్టెలు కాకుండా ఇవి అయితే నిచ్చెన టైప్ ఉంటుంది. ఇవి అయితే వాడతారని చెప్పాము కదా. ఈ విధంగా రెడీ చేసి ఇక్కడ పెట్టుకుంటారు. ఇవి రెడీ చేసి పెట్టుకున్న తర్వాత వాళ్ళకి అందిస్తారు. చూసుకుంటే ఇక్కడ మొదలు కొడుతున్నారు చూడండి ఏ విధంగా కొడుతున్నారు. సో ఇట్లా ఒకటి ఇట్లా అడ్డం, ఒకటి ఇట్లా అవి ఇట్లా అడ్డం, ఒకటి ఇట్లా. సో మొత్తం జెడ్ ఎట్లా ఉంటుందో జెడ్ టైప్లో కొట్టుకుంటూ వెళ్తారు. ఇక్కడ చూడండి జెడ్ ఇట్లా జెడ్, మళ్ళీ ఇక్కడ జెడ్, మొత్తం ఇట్లా కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. సో ఈ విధంగా మొత్తం రెడీ చేసి పెడతారనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా మొత్తం ఎన్ని ఉన్నాయి చూడండి. ఇక్కడ మొత్తం రెడీ చేసి గట్టిగా మళ్ళీ ఇవి బెండింగ్ వెళ్ళతో కూడా మొత్తం గట్టి పెడతారనమాట. సో ఇది ఇంకోటి కింద మాట్లాడుకున్నాం మనం అక్కడ బరువు ఎందుకు ఉంటాయి అనేసి అయితే 2 కట్టెలు అటు ఒకటి ఇటు ఒకటి మొత్తం 4 కట్టెలు ఉంటాయి చూడండి. ఇక్కడ నుండి అక్కడ వరకు ఒక కట్ట, ఇక్కడ నుండి ఇక్కడ ఒక కట్ట, మళ్ళీ ఇక్కడ కింది నుంచి 2 కట్టెలు అంటే 4 కట్టెలు. మళ్ళీ 4 కట్టెలకు మధ్యలో ఇవన్నీ కొడతారు. ఇవన్నీ కొట్టి మొదలు కొట్టేసరికి మొత్తం చాలా బరువు అయిపోతాయి అన్నమాట. ఈ బరువైన కట్టెల్ని అక్కడికి ఇవ్వడానికి బరువు అక్కడ ముందే అది అంత హైట్లో ఉంది, అక్కడ పెట్టడానికి చాలా కష్టం అన్నమాట. సో చూసుకుంటే ఇక్కడ మొత్తం కట్టెలు చెక్కి పెట్టుకున్నారు వాళ్ళ సైజుల ప్రకారం వాళ్ళ ప్రకారం మొత్తం షిఫ్ట్ చేసుకున్నారు అనమాట. నిన్న మొన్న మొత్తం కట్టెలు ఇక్కడ చూసుకుంటే. సో ఒక్కసారి వీళ్ళని కూడా చూద్దాం, వీళ్ళు ఎంత హైట్లో ఉన్నారో ఏందో మీకు అయితే మొత్తం అర్థమైపోతుంది. సో చూసుకోండి ఇక్కడ ముగ్గురు, అదేవిధంగా ఇక్కడ కూడా ముగ్గురు ఉన్నారు. సో నిన్న అయితే అది పెట్టిరు అనమాట. ఇక్కడ అనిపిస్తుంది కదా, నిన్న అయితే అది పెట్టడం అయితే జరిగింది. ఇప్పుడైతే తీసుకొని వెళ్తున్నారు, ఇంకా స్టెప్ బై స్టెప్ పెడతారు. సో ఇది ఇంత బరువు ఉంటుందంటే అసలు వాళ్ళకి తీసుకెళ్ళడానికి రాదన్నమాట. సో అందుకోసం అయితే మెల్లగా అయితే తీసుకొని వెళ్తున్నారు. ఇక్కడ నుండి చూసుకుంటే మనం కింద చూడండి ఎంత హైట్లో ఉన్నారో వీళ్ళు, ఎంత హైట్లో నుంచి వర్క్ చేస్తున్నారో. సో ఇక్కడైతే ఆల్రెడీ ఒక కట్టెగట్టిరు అడ్డం. ఇక్కడ ఏంటంటే మండపం కోసం, అంటే మండపం ఎక్కడ కదలకుండా ఉండడానికి అయితే నేను రావడానికి కూడా కొంచెం వాళ్ళని అడిగేసి రావడం జరిగింది పైకి. అండ్ అదేవిధంగా గట్టిగా పట్టుకొని వీడియో తీస్తున్నాను. నా సేఫ్టీ నేను తీసుకున్నాను. అండ్ ఎవరైనా సరే వెళ్ళే ముందు వచ్చే ముందు చూసి అండ్ పర్మిషన్ తీసుకొని రండి. మ్యాక్సిమం నేనైతే రాను అసలు ఇలాంటి సాహసాలు అయితే చేసిన అసలు. ఎందుకంటే వాళ్ళు తాళ్ళు కట్టుకొని సేఫ్టీ పట్టుకొని అయితే వాళ్ళు వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళ వర్క్ డిస్టర్బ్ అవుతుంది. అదేవిధంగా మనకు కూడా సేఫ్టీ లేకుండా ఏదైనా ప్రమాదం అయితే మళ్ళీ ఇక్కడ ఏదైనా ప్రమాదం అవుతుంది. సో కంపెనీ మెంబర్స్ కూడా మ్యాక్స్ వద్దే అని అంటారు. సో కొంచెం అప్డేట్ ఉండాలి. అప్డేట్ ఏముంటుందో చూపించడానికి అయితే వచ్చిన వీళ్ళు ఇక్కడ ఇది వేసిన తర్వాత పైన రేకులు వేసేసారు అనుకో, ఇక్కడ అప్డేట్ ఏముండదు, అయిపోతుంది. మొత్తం కిందనే అప్డేట్ ఉంటుంది అనమాట. జస్ట్ వీళ్ళు వర్క్ ఎట్లా చేస్తున్నారు ఏందని చూపించడానికి వచ్చిన. దాదాపు 75 అడుగుల పైన అయితే వర్క్ చేస్తున్నారు చూడండి. సో మెల్లగా కట్టుకుంటూ వెళ్తున్నారు. ఇది పట్టుకోవాలి, కంపల్సరీ పట్టుకోకపోతే కింద పడిపోతుంది. సో అందుకోసం అయితే మెల్లగా వెళ్తున్నారు. పైన వర్క్ అయితే ఇది జరుగుతుంది అనమాట. సో చాలా కష్టం. అండ్ ఇక్కడ మండపం కోసం కూడా మొత్తం బందోబస్తు కట్టి పెట్టి చూడండి. చూసుకుంటే కానీ మొత్తం ఇదంతా కనిపిస్తుంది కదా, ఇదంతా బందోబస్తు అయితే కట్టి పెట్టడం అయితే జరిగిందన్నమాట చూసుకుంటే. సో ఇది మెయిన్ ఖైరతాబాద్ గణేశుని దగ్గర ఉన్న మెయిన్ అప్డేట్ అనమాట. అండ్ ఇంకా ఈవినింగ్ అప్డేట్లో కూడా ఏముందో ఏందనేసి తెలుసుకుందాం. ఇవి అయితే మెల్లగా స్టెప్ బై స్టెప్ ఇంకా అక్కడ ముందలు తీసుకొని వెళ్ళి మొత్తం పర్మనెంట్గా చేసేసి మంచిగా గట్టిగా మొలలు కట్టేసి అండ్ దాని మీదకి వెళ్ళి బెండింగ్ వైర్లు కట్టేసి పైన రేకులు వేసేస్తారనమాట. సో చూసుకోండి ఇక్కడ మెల్లగా జరుపుతారు. అబ్బా చాలా కష్టం అసలు. చూడండి మొత్తం సేఫ్టీ తాళ్ళు యూజ్ చేసి తీసుకొని పోతున్నారు. అలా చూస్తుంటే నాకు భయం అవుతుంది అంత హైట్లో. చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి, అదేవిధంగా చాలా ధైర్యం కూడా ఉండాలి. అండ్ ఇక్కడ కూడా చూడండి. సో ఇదన్నమాట
12 జూలై 2024కి సంబంధించి మార్నింగ్ అప్డేట్. సో చూసేసారు కదా వర్క్స్ ఎలా అవుతున్నాయి, అప్డేట్స్ ఏమున్నాయి అనేసి. అయితే మండపం కూడా మొత్తం తొందర అయిపోతుందేమో అనుకున్నాను, కానీ పైకి వెళ్ళి చూసిన తర్వాత అర్థమైంది ఎంత కష్టంగా ఉందో, ఎంత బరువు ఉందో. అసలు పైకి వెళ్ళి వాళ్ళని చూస్తే నాకు భయం అవుతుంది అన్నమాట. అందుకే కొంచెం సేఫ్టీగా కొంచెం దూరం ఉండి దబదబా వీడియో తీసుకొని బయటకు అయితే వచ్చేసిన. నేను మళ్ళీ పైకి కూడా పోను అనమాట, ఎందుకంటే అసలు పోనీగానే భయం అవుతుంది. వాళ్ళు ఎట్లా వర్క్ చేస్తారో ఏమో, వాళ్ళ ధైర్యానికి అయితే మెచ్చుకోవాలి. అండ్ కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అబ్బా. అదే విధంగా మన ఇన్స్టాగ్రామ్లో కూడా మంచి అప్డేట్స్ ఇస్తున్నాను, దాన్ని కూడా ఫాలో కొట్టేసేయండి. సో ఇంకో సాయంత్రం అన్న మధ్యాహ్నం అన్న అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను, ఫాలో చేస్తూనే ఉండండి. సో చూసుకోండి ఎంత హైట్లో అయితే అసలు చెప్పోదా మాటలు, ధైర్యాన్ని మెచ్చుకోవాలి అంతే, ఇలా దండం పెట్టాలి. సో థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష.